హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ, ప్లేట్స్ గానీ, లేదంటే హాట్‌గా మనం పార్సెల్స్‌లో కవర్‌లో వేసిస్తుంటారు గదా! అవి కానీ యూజ్ చేస్తే షుగర్ పేషెంట్స్ కానీ, నర్వ్ వీక్‌నెస్ పేషెంట్స్ కానీ, ఇన్ జనరల్‌గా గానీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? బికాజ్ ఈ మధ్య ఇదే హాట్ టాపిక్. ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం. హ్మ్. మీరొకటి గమనించండి. హ్మ్. ఈ చాయ్ బండిలు ఇవన్నీ దుకాణాలు ఉంటాయి కదా, హ్మ్. ఆడికి పోయి మనం జర కాన్షియస్ ఉన్నాం అనుకోండి, హ్మ్. ఆ గ్లాస్ లో తాగం కదా. ఎందుకంటే వాడు దాంట్లోనే డిప్ చేస్తాడు, అట్లనే తీస్తాడు, ఇట్లా చేస్తాడు, దాంట్లోనే నింపేసి ఇస్తాడు. అందుకే డిస్పోజబుల్ ప్రిఫర్ చేస్తాం. అన్నా నాకు పేపర్ కప్ ఇయ్యన్నా అనేసి అంటాం. అక్కడ హ్మ్. డిస్పోజబుల్ కూడా చెప్పము, పేపర్ కప్ లో ఇయ్యన్నా చాయ్ అనేసి అంటాం. హ్మ్. అయితే ఒక 2 నిమిషాలు ఎక్స్పెరిమెంట్ మీకు చూపిస్తాను నేను. హ్మ్. ఇది పేపర్ ఉంది కదా, హ్మ్. నేను దీన్ని మల్టిపుల్ ఫోల్డ్స్ చేసిన. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ పేపర్ మనం ఒక పుస్తకంకి వెళ్ళి తీసుకున్నాం, నోట్బుక్లోకి వెళ్ళి. హ్మ్. ఇప్పుడు దీని మీద జర్ర నీళ్ళు పోసి చూద్దాం ఏమవుతుంది. హ్మ్. ఇప్పుడు మనం ఈ పేపర్ మీద నీళ్ళు వేసినాం, హ్మ్. కొద్దిసేపు ఇది పక్కకు పెట్టినాం. ఇప్పుడు చూడండి, ఈ కప్పులు ఉన్నాయి కదా, హ్మ్. ఈ కప్పులో కూడా నీళ్ళు వేసి చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసినాం, పేపర్ మీద నీళ్ళు వేసినాం, పేపర్ కప్లో కూడా నీళ్ళు వేసినాం. అవునండి. ఖరాబ్ అయితే 2 ఖరాబ్ అవ్వాలి. అంతేగా. కానీ ఫస్ట్ ఇప్పుడు మనం పేపర్ చూద్దాం. హ్మ్. ఇప్పుడు చూడండి, దీని మీద ఇంకా నీళ్ళు ఉంది కొంచెం. హ్మ్. ఈ నీళ్ళు ఇట్లా పడేద్దాం. హ్మ్. ఇప్పుడు దీని మీద ఉన్న పెయింట్ పోయిందా లేదా? పోయింది. అట్లనే ఏమైందంటే పేపర్ లోపటికెళ్ళి డిఫ్యూజ్ అయింది మొత్తం. హ్మ్. అంటే మనం ఫోల్డ్ చేసినాం కదా పేపర్, దీని లోపటికి నీళ్ళు పోయింది. హ్మ్. ఇనికింది. ఇక్కడ వేరే సైడ్ కూడా నీళ్ళు వచ్చింది. హ్మ్. అవునా కాదా? అవును. దాని అర్థం ఏంటంటే ఈ పేపర్ పైన ఎటువంటి లేయరింగ్ లేదు. హ్మ్. అవునా కాదా? హ్మ్. దాని అర్థం ఏంది, ఒకవేళ మీరు బయట ఛాయ్ తాగుతున్నారనుకోండి, హ్మ్. ఆ ఛాయ్ మీ చేతిలోకి అంటాలనా లేదా? హ్మ్. 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 ఇప్పుడు ఇక్కడ అంటింది అదేలెండి. కదా, అదే. హ్మ్. మళ్ళా దాని మీద బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ కప్ ఏమో ఇట్లా కలర్ రంగు ఉంది. హ్మ్. ఈ రంగు కూడా అంటాలనా లేదా? హ్మ్. అంటుతుందా ఎప్పుడన్నా? అంటదు. ఆ? ఇప్పుడు ఈ పేపర్ కప్ ఉంది, హ్మ్. ఆల్మోస్ట్ అంతేసేపు అయింది దీంట్లో నీళ్లు పోసి, హ్మ్. ఏమైనా ఖరాబ్ అయిందా? అవ్వలేదుగా. అవ్వలేదు కదా. దీని అర్థం ఏంటంటే ఈ పేపర్ కప్లకు లోపట కూడా ఏదో లేయర్ ఉంటది. ఆ హ్మ్. లేయర్ ఏముంటది? హ్మ్. ప్లాస్టిక్ లేయర్ ఉంటది. ఓహ్! మన మైండ్ని మ్యానిపులేట్ చేయడానికి ఇట్లా కూడా రాస్తారు. దీని మీద రాసిర్రు చూడండి, హ్మ్. ఏమని రాసిండ్రు? ద కంటైనర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ హైజీనిక్ ఫుడ్ గ్రేడ్ పేపర్ బోర్డ్, క్రష్ ఆఫ్టర్ యూజ్ బికాస్ వీ కేర్ ఫర్ యువర్ హెల్త్ హ్మ్. అని ఇట్లా రాసింది. హ్మ్. అయినా దీని లోపల ప్లాస్టిక్ ఉండకపోతే హ్మ్. ఏమైపోతుంది? ఇది మొత్తం వెట్ అయిపోతుంది, వెట్ అయిపోతది గదా! చేతి అసలు పట్టుకోవడానికే రాదు. అందులో హాట్ టీ హాట్ పోస్తే అయితే ఉంటుంది. మళ్ళా ఇంకా లోపలున్న ఎలిమెంట్స్ అన్ని కరిగిపోయే అవకాశం, అందులో చల్ల నీళ్ళు కలిసిపోయే వస్తేనే అవకాశం. పేపర్ ఖరాబ్ అయింది. మరి. వేడి చాయ్ వస్తే ఖరాబ్ కాదా? హ్మ్. చాయ్ పడిపోవాలి మీ చేతిలోకెళ్ళి. యెస్. అంటే మీరు పడేసుకోవడానికే కొన్నట్టు ఉంటది. హ్మ్. అవునా కాదా? అవును. కానీ ఎప్పుడు అట్లా అవ్వదు. హ్మ్. ఏమవుతుందంటే ఇప్పుడు ఇటువంటి కప్లల్లో మీరు తాగుడు వల్ల అది మీ బాడీ లోపటికి కూడా పోతుంది కదా. హ్మ్. కరిగి. బాడీకి లోపటికి పోతే ఏమవుతుందంటే ఆడికెళ్ళి అది అబ్జార్బ్ అవుతుంది. హ్మ్. మన పేగులు దాన్ని అబ్జార్బ్ చేస్తాయి. హ్మ్. అబ్జార్బ్ చేస్తే మన రక్తంలో కూడా ప్లాస్టిక్ పోతుందా కాదా? అవునండి. ఇప్పుడు మనం రక్తంలో ప్లాస్టిక్ రోజు పోతుంది అంటే హ్మ్. మన షుగర్ వ్యాధి మీద, నరాల బలహీనత మీద అది ఫరకు చేస్తుందా చెయ్యదా? 100%. చేస్తుంది. అట్లా ఏమవుతుందంటే చాలా మందికి నరాల నొప్పులు రావడం, హ్మ్. షుగర్ వ్యాధి ఉన్నోళ్ళకి షుగర్ లెవెల్లు పెరగడం, హ్మ్. ఇవి కూడా అవ్వచ్చు హ్మ్. దీంతోటి. హ్మ్. అందుకే ఇటువంటి కప్స్ అవాయిడ్ చేయాలి. కప్స్ కాదండి. ఇంకా ఇప్పుడు బ్యాచిలర్స్ పిల్లలైతే చాలా మంది గూడా ఇప్పుడు ఏదైనా మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే 100% ప్లాస్టిక్‌లోనే పార్సెల్‌లు తెచ్చుకుంటాం గదా! కవర్లలో చుట్టే వాడిస్తాడు. ఇప్పుడు ఇడ్లీ తిన్నా కూడా వాడు పార్సెల్ అట్లాగే ఇస్తాడు. మనకు అవును. తెలియకుండా అంత హైజీనిక్‌గా తింటున్నామే, అవును. మనకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవనుకుంటాం. ఆ! ఏమైందంటే ఇప్పుడు ఒక టైంలో ఇక్కడి నుంచి ఒక 25 సంవత్సరాలు వెనకాలకు పోయింది టైంలో. హ్మ్. మీకు ఏం గుర్తొస్తది అంటే టీవీలో ఒకటి యాడ్ వస్తుండే. ర్యాప్ యాడ్. హ్మ్. ర్యాప్ యాడ్ అంటే ఈ అల్యూమినియం ఫాయిల్‌ది యాడ్ వస్తుండే. హ్మ్. అప్పుడప్పుడు స్టార్ట్ అయింది. హ్మ్. మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు చదివిన పాఠశాలలో పిల్లలు ఏమో లంచ్ బాక్సులు తీసుకొని వస్తుండే కదా. హ్మ్.
వాళ్ళు రొట్టెలు ఒకవేళ తెస్తే అల్యూమినియం ఫాయిల్ లో ర్యాప్ చేసుకొని తెస్తుండేనా కాదా? అవునండి. అవును కదా. అయితే జనాలకు ఏం నోషన్ వచ్చింది అంటే అల్యూమినియం ఫాయిల్ లో ప్యాక్ చేసుకుంటే ఫుడ్ ఏమో ఫ్రెష్ ఉంటది, ఫుడ్ ఏమో మంచిగా ఉంటది, ఇది వచ్చేసింది ఆ నోషన్. అయితే ఏమైందంటే ఇట్లా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి, ఫుడ్ ఏమో ప్లాస్టిక్ లో ప్యాక్ చేయొద్దు, అది దాని ప్రచారం అప్పుడే స్టార్ట్ అయింది. అయితే ఈ ప్లాస్టిక్ కంపెనీ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు అల్యూమినియం ది కవర్ తయారు చేయడం స్టార్ట్ చేసిండ్రు. సిల్వర్ కలర్ కవర్ ఉంటది కదా, మీరు చూడండి కొందరేమో నార్మల్ కవర్ లో ప్యాకింగ్ చేసి ఇస్తే కస్టమరే చెప్తాడు అరే సిల్వర్ కవర్ లో ప్యాక్ చేసి అనేసి. అంటే మనం ఏమనుకుంటాం, అది అల్యూమినియం తోటి తయారైంది అనుకుంటామా లేదా? అవునండి. దాంట్లో ఓన్లీ సిల్వర్ కలర్ ఉంది, అది ప్లాస్టిక్ కవర్. దాంట్లో ప్యాక్ చేసి తీసుకొస్తాం, అది కూడా వేడి వేడి ఫుడ్ లో, విచ్ ఇస్ అగైన్ డేంజరస్. పెట్రోలియం ప్రోడక్ట్ ప్లాస్టిక్ అంటే. ప్లాస్టిక్ ఏడికెళ్ళి వస్తుంది, భూమిలోకి వెళ్ళి వస్తుంది. ఎట్లా వస్తుంది, ఎప్పుడైతే పెట్రోల్ తీస్తాం కదా బయటికి, అప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా వస్తుంది, దాంట్లో ప్లాస్టిక్ కూడా కలిపేసి వస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని డిస్టిల్ చేస్తారు. ఒక టెంపరేచర్ లో పెట్రోల్ వస్తుంది, ఒక టెంపరేచర్ లో డీజిల్ వస్తుంది, ఒక టెంపరేచర్ లో ఆయిల్ వస్తాయి, ఒక టెంపరేచర్ లో ప్లాస్టిక్ వస్తుంది. అట్లా సపరేట్ చేసి మళ్ళా దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే, ఎంత మనం ప్లాస్టిక్ ని మ్యానిపులేట్ చేసినామంటే, ప్రతి మనిషి రక్తంలో ఒక క్రెడిట్ కార్డ్ ఉంటది కదా, అంత ప్లాస్టిక్ ఉంది. అది ఎందుకు వచ్చింది? ఇట్లాంటి చాయ్ డబ్బాల్లో చాయ్ తాగడం, లంచ్ బాక్స్ ఏమో ప్లాస్టిక్ వి తయారు చేసుకోవాలి, వాటర్ బాటిల్లు. అరే బొమ్మలు ఉన్నాయి, మా కొడుకుకి బెంటెన్ అంటే చాలా ఇష్టం, దాని బాటిల్ కొనేసి డైలీ దీంట్లోనే ఇస్తాను నీళ్లు. అరే డాక్టర్ చేతన్ అన్నాడు జర వేడి నీళ్ళు తాగాలి, వేడి చేసి వేద్దాం బాటిల్లో అనేసి అది ప్యాక్ చేసి ఇస్తాం పిల్లలకి. ఏమైపోవాలి పిల్లల జీవితం మీరు చెప్పండి. 12 ఏళ్లకు షుగర్ వ్యాధి, 12 ఏళ్లకు థైరాయిడ్ ప్రాబ్లం, 15 ఏళ్లకు క్యాన్సర్లు. ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? దీనివల్లనే అవుతున్నాయి కదా. అందుకే ప్లాస్టిక్ ని మీరు ఎలిమినేట్ చేయాలంటే మీరు ఓన్లీ ప్లాస్టిక్ డబ్బాలు కాదు, బయటికి పోతే కూడా ఆలోచించాలి, మీరు తీసుకునే వస్తువులో ప్లాస్టిక్ ఉంటదా ఉండదా అనేసి. ఈవెన్ టెట్రా ప్యాక్స్ ఫర్ దట్ మ్యాటర్. అవును, టెట్రా ప్యాక్ లో కూడా మొత్తం ప్లాస్టికే ఉంటది. అందులో మనం ఇంకా ఫ్రిడ్జ్ లో పెడతాం, మళ్ళా దాని మీద మళ్ళా దాన్ని గరం చేస్తాం. అప్పుడు వరకు ప్లాస్టిక్ లో ఉన్న నానో పార్టికల్లు ఏవైతే ఉంటాయి, మైక్రో ప్లాస్టిక్ అంటారు ఇంకోటి, మైక్రో ప్లాస్టిక్ కూడా కలిసిపోతుంది దాంట్లో. చాక్లెట్ ర్యాపర్స్, చిప్స్ ర్యాపర్స్ ఇవన్నీ దాని కిందకే వస్తాయి. అవును, మీరు చాక్లెట్ ర్యాపర్లు అంటున్నారు. ఇప్పుడు ప్రతి కిచెన్ లో, ప్రతి వంటింట్లో ఒక బట్ట పెట్టుకుంటాం చేతులు జర తూడ్చుకోవడానికి, అవి కూడా ప్లాస్టిక్ తోటి తయారైతున్నాయి, మీకు తెలుసా? అవునా అండి? అవును, అవి కూడా ప్లాస్టిక్ తోటి తయారైతున్నాయి. సాఫ్ట్ ఉంటాయి బట్టలు, అవునా కదా? అవునండి, అవి కూడా ప్లాస్టిక్ తోటే తయారైతున్నాయి ఎన్నో. దాంతోటే మనం మళ్ళా చేతులు ఇట్లా తూడ్చుకుంటే చేతికి అంటించిన ప్లాస్టిక్ మళ్ళా మీ తిండిలో పోతుంది, మీరు అదే తింటారు, షుగర్ వ్యాధి పెరుగుతుంది, మళ్ళా దాంతో పాటు ఇతర రోగాలు కూడా, వేరే రోగాలు కూడా వస్తాయి. ఒక పేషెంట్ వచ్చి నరాల నొప్పి ఎట్లా అవుతుంది అంటే, సార్ నాకు షుగర్ వ్యాధి కూడా ఉంది, దానివల్ల పెరిఫెరల్ న్యూరోపతి వచ్చింది. పేషెంటే అంటున్నారు, నాకు అరికాల్లో మంటలు వస్తున్నాయి, షుగర్ ఏమో 200 పైన ఉంటుంది, పోస్ట్ లంచ్ ఏమో 240, 250, ఒక్కొక్కసారి 300 కూడా వస్తుంది, కంట్రోల్ అయితే లేదు. మనం మొత్తం అడిగితే తెలిసింది, రోజు 4 పూట బయట ఏమో చాయ్ తాగుతారు పేపర్ కప్ లో. సరే నేను పేపర్ కప్ లోనే తాగుతున్నా కదా, అయితే ఇది చెప్పిన అట్లా ఉంటది ప్లాస్టిక్ ది పరేషాని. సో వెరీ క్లియర్లీ నో యూస్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ ఎనీ విచ్ కేస్, అది ఏ రకంగా కూడా, ఈవెన్ ప్లేట్స్, గ్లాసెస్, వాట్ ఎవర్, టిఫిన్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, నథింగ్. నో మీన్స్ నో. మీకు ఇంకోటి విచిత్రం, డు యు హావ్ ఎనీ ఆల్టర్నేట్స్ ఫర్ ఇట్? ఆల్టర్నేట్ ఏముంటది, రోజు ప్లేట్ కడుక్కోవడానికి ఎంతసేపు అవుతుంది, తోముకోవడానికి ఎంతసేపు అవుతుంది మరి, అవునా కదా? మళ్ళీ ఇంకోటి చూడండి మీరు, ఇప్పుడు కొందరేమో ఇప్పుడు బనానా లీఫ్ అయినా కూడా తింటాం కదా మనం, ఏమైనా పండగలు ఉంటే పత్తలు తెచ్చుకుంటాం, ఇస్తరాకులు తెచ్చుకుంటాం. ఆ ఇస్తరాకులు డిజైన్ ఏమో ప్లాస్టిక్ ప్లేట్ మీద కొట్టేసి అమ్ముతున్నారు. అవునండి, ఇప్పుడు వాయనం ఇస్తారు కదా, సుపారీ పాన్ పెట్టేసి ఇస్తారు కదా, అమ్మవారి పూజ చేసినాం, సంతోషి మాత పూజ చేసినాం తీసుకో అది ఇస్తారు కదా, అవి కూడా ప్లాస్టిక్ వి తయారు చేసి అమ్ముతున్నారు. అవునండి, దరిద్రం, అవే పంచుతున్నాం. అంటే మనం ఏమి ఇస్తున్నాం మీరే ఆలోచించండి ఒకసారి. దేవుడికి కూడా పెడుతున్నాం. అరే అంత ఎందుకు, దివాళీ పండగ వచ్చింది, దసరా పండగ వచ్చింది, మామిడాకులు కట్టండి అనేసి అవి కూడా ప్లాస్టిక్ వి తయారు చేసి కడుతున్నాం. ఏమైపోవాలి మన జీవితం?
అందుకే ఇన్ని రోగాలు, షుగర్ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఎవరు ఆలోచిస్తలేరు ఎందుకు పెరుగుతున్నాయి. ఈ ఆలోచన గురించి అయితే ఎవరు ఆలోచిస్తలేరు. అందుకే ఇటువంటి ఆలోచనలు చేయండి. ప్లాస్టిక్ని ఏమేమి ఐటమ్లు ఉన్నాయి మీ ఇంటికాడ అన్నీ తీసి పడేసేయండి. సో విన్నారు కదా, సే బిగ్ నో టు ప్లాస్టిక్ అంటున్నారు డాక్టర్ చైతన్య రాజ్.